ప్రధానంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి మాట. గత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏందంటే రాష్ట్రం నుంచి ఇంత ఆదాయం వస్తుంది, నేను ఏం చేయాలన్న పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు మేము 6 గ్యారెంటీలని గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా ఒక్క ఇంట్లో కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అట్లాగే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేసి ఇంద్రమ్మ ఇల్లు అనేసి అది చెప్పడం జరిగిందో ఆ ఇల్లు స్థలాలు కూడా ఇవ్వకపోగా అట్లీస్ట్ ఎక్కడ కూడా ఇల్లు అనేది కట్టిన పాపన పోలేదు. అదేవిధంగా సామాన్యులకి 6 గ్యారెంటీలు అందిస్తామని చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్ననే మనం చూసుకున్నట్టయితే బస్సు ఫ్రీ అని చెప్పడం చేసి మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పడం జరిగింది. బస్సు ఫ్రీ ఇప్పుడు మహిళలే తిరగబడతా ఉన్నాడు ఈ ప్రభుత్వానికి. మాకు బస్సు ఫ్రీ ఎందుకు, మాకు అవసరం లేదు, మాకు వంటకు సామాగ్రి కావాల్సినటువంటి గ్యాస్ లాంటిది అంటే సౌకర్యాలు అందించాలని కోరుతా ఉన్నది. అదేవిధంగా బియ్యం కావచ్చు, సామాగ్రిలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో తక్షణమే దానికి విడుదల చేయాల్సిన బాధ్యత ఉంది. లేని ఎడల ఏదైతే మేము సామాన్య ప్రజలు ఉన్నారో ఇప్పటికే మన జూబ్లీస్లో మన ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా నిజామాబాద్లో కూడా ఆ పరిస్థితిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరలోనే ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలను తొందరగానే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం.